నమస్తే K24 న్యూస్. నల్లగొండ గడియారం సెంటర్లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రతిపక్షాలపై ఈడీ కేసులు పెట్టించడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి కుటుంబం ఖాతాలో రూపాయలు 15 లక్షలు జమ చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పత్రిక అది పురాతన పత్రిక. ఆ పత్రిక నడుపుతున్న వారిపై, తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ కేసులు అక్రమంగా బనాయిస్తూ ఉన్నారు ఇలా ఈ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎదగకూడదు, కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ. కాంగ్రెస్ పార్టీ వస్తే మనం ఎక్కడ పడిపోతామనే ఉద్దేశంతో ఇలా బీజేపీ వాళ్ళు అక్రమ కేసులు బనాయిస్తామని దాన్ని నిరసిస్తూ, దాన్ని ఖండిస్తూ ఇవాళ పుష్ప దహనం చేయడం జరిగింది నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ. మరి రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఉండి బాగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇలా బీజేపీ వాళ్ళు అదాని అంబానీలు పెట్టుకొని కార్పొరేట్ వ్యవస్థతో పోతూ ఉంటే మనం రాహుల్ గాంధీ గారు ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నాడు, మొదటి చెప్తా ఉన్నాడు, ఈ భారతదేశంలో ఉన్న సంపద అంతా 2-3 తింటా ఉన్నారు, అది కూడదు, అది తగదని చెప్పేసి. ఎందుకంటే భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు చాలామంది ఉంటారు, వారందరి కులగణన చేసి వారందరికీ రావాల్సిన మాట ఇవ్వాల్సిందని చెప్పేసి ఇలా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతూ ఉంటే అది సైన్స్ లేక అది వాళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా మేమందరం ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒకటి నినాదం మాది. రాహుల్ గాంధీ రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రధానమంత్రి అవుతాడు. ఇలా బీసీ కులగణన చేసినాం, ఎంఆర్పీఎస్ వర్గీకరణ చేసినాం, సన్నబియ్యం ఇస్తాము. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ చూసి బీజేపీ రుణమాఫీ చాలా అన్ని రకరకాల సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకుపోతా ఉన్నాం. మొన్న సీఎల్పీ మీటింగ్లో ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త ప్రతి గ్రామంపై మా సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేసిన మొత్తం స్కీమ్స్ అయితే ఉన్నాయో ప్రజల ముందు తీసుకుపోవాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు జై బాబు, జై భీమ్, జై శ్రీ ద్వారా, జై సంవిధానం ద్వారా రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పేసి ఇలా ప్రతి గ్రామంలో పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సమాయత్తమైనారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మళ్ళీ రాబోయే రోజుల్లో మన 5 ఏళ్ళు అదే ఉంటుంది ప్రభుత్వం ఇక్కడ. రేపు రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది. మోడీకి తగిన బుద్ధి చెప్తారు, అమిత్ షాకి తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఆశిస్తూ నేను ముగిస్తాను. ఈరోజు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో బీసీసీ అధ్యక్షులు, అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో, మున్సిపల్ చైర్మన్ మురి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు మోడీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. మీరు ప్రతిపక్ష నాయకుల మీద ఈడీ కేసులు పెట్టడం కాదు, ఎవరైతే దేశాన్ని దోచుకొని విదేశాల్లో ఉన్నారో వాళ్ళందరినీ రప్పించి పేద ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మోడీ గారిని హితవు పలుకుతా ఉన్నాం. ఎందుకంటే మీరు చేయాల్సింది లోకల్లో ఉన్న మీ ప్రతిపక్ష నాయకుల మీద దాడి కాదు, విదేశాలలో దేశ ప్రజల సొమ్ము దోసుకుపోయిన నాయకులందరినీ గుంజుకొచ్చి ఈరోజు మీరు ఇస్తా అన్న మాట ప్రకారం 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్క పౌరుడి అకౌంట్లో ఇస్తా అని చెప్పేసి మాట ఏదైతే ఇచ్చిండ్రో 15 ఏళ్ల కింద ఆ మాటను నెరవేర్చుకోవాలి ఫస్ట్. అట్లా చేసినట్టయితేనే దేశ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. తప్పితే దేవుళ్ళు దయ్యాలని చెప్పి వేదాలు వల్లించడం వల్ల ఎట్లాంటి ప్రయోజనం ఉండదు. అందరినీ సమానంగా, ఎందుకంటే భారతదేశం అంటేనే అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించి, అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ఐక్యతతో కలిసిన భారతదేశం. ఇట్లాంటి భారతదేశంలో మతాలతోటి పిచ్చులు పెట్టి, ఈడీలతోటి భయపెట్టి ఇంకా రాజ్యం వేలాలని చూస్తున్న మోడీ గారు ఇకనైనా తమ పద్ధతిని మార్చుకొని పేద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు.